హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మైక్రోబయాలజీ ఇంట్రడక్షన్ అనమాట. మైక్రోబయాలజీ ఇంట్రడక్షన్. మైక్రోబయాలజీ అంటే ద స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. పెథాలజీ కలిపి ఉన్నది. దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్లో ఏమేమి ఉంటాయి, సెకండ్ ఇయర్లో ఏమేమి ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో మైక్రోబయాలజీ పెథాలజీ కలిపి ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి మైక్రోబయాలజీ ఒకటే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్లో మైక్రోబయాలజీ మెయిన్గా వచ్చేసి లూయిస్ పాచర్ ద ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంటోన్ లివన్ హుక్. ఈయన ఫస్ట్ మైక్రోబయాలజిస్ట్ అండి. ఆంటోన్ లివన్ హుక్ ఫస్ట్ మైక్రోబయాలజిస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ కోచ్ ద ఫాదర్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీ అనమాట. ఈయన రాబర్ట్ కోచ్ అనేది ఆయన ఫాదర్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీ. ఎడ్వర్డ్ జెన్నర్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ. అండ్ లాస్ట్ జోసెఫ్ లిస్టర్ వచ్చేసి సర్జికల్ టెక్నిక్స్ అండి. అంటే సర్జికల్ టెక్నిక్స్ కండక్ట్ చేసిన ఆయన అనమాట. ఈయన జోసెఫ్ లిస్టర్ అనమాట. ఇదండి మైక్రోబయాలజీ చాప్టర్ 1 ఇంట్రడక్షన్. ఇవన్నీ ఇదేంటి ఈ సైంటిస్టుల పేర్లు, వీళ్ళు ఏం చేశారని చెప్పేసి ఇది మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ టాపిక్లోకి తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈయన ఫస్ట్ మైక్రోబయాలజిస్ట్ అండి. ఈయన ఫస్ట్ మైక్రోబయాలజిస్ట్ ఎందుకంటే 1676లో ఈయన ఓన్ డిజైన్గా సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ అనేది ఈయన ఓన్ డిజైన్ చేసి అందులో బ్యాక్టీరియాని, మైక్రో ఆర్గానిజంని కనుగొన్నాడు అనమాట. దాంతోపాటు దాని తర్వాత ఇంకా ఏంటి బయాలజీలో కూడా కూడా ముఖ్యమైన విషయాల్ని కనుగొన్నాడు అనమాట. దాని తర్వాత సైంటిఫిక్ మైక్రోబయాలజీ అండ్ బ్యాక్టీరియాలజీ అండ్ మైక్రోబయాలజీ సైంటిఫిక్ ఫీల్డ్స్ ఈయన ద్వారాగే ఇంప్రూవ్మెంట్ అయినాయి అనమాట. దాని తర్వాత ఈయన ఓన్గా డిజైన్ చేసిన సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్లో కూడా ఈయన ఇంప్రూవ్ అయ్యి చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ ఈయన తీసుకొచ్చాడు. అందుకోసమే ఈయన ఫస్ట్ మైక్రోబయాలజిస్ట్ అని అంటాం అనమాట.